జై వార్షికి 2025 ఫిబ్రవరి భీష్మ ఏకాదశి రోజు పీఠాధిపతుల సమక్షంలో భక్తుల సమక్షంలో మనకి పట్టాభిషేక కార్యక్రమం ఇక్కడ వెనుగొండలో చేయటం జరిగిందనమాట. అంటే సుమారు ఇప్పటి వరకు లెక్కేసుకుంటే మనకి ఒక 11 మాసాలు అవుతుంది పీఠాధిపతిగా మనం బాధ్యత స్వీకరించి. అలాగే పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించినాక కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రాంతాల్లో అనేక వాసవి దేవాలయాల సందర్శనము, శ్రీమతి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క జీవిత చరిత్రను బోధన చేయటం, అలాగే విశేషంగా అమ్మవారి దేవాలయాల్లో కుంభాభిషేక కార్యక్రమం, కర్ణాటకలో వాటం కొత్తపల్లిలో కుంభాభిషేకము, కోయంబత్తూరులో కుంభాభిషేకము, ఇలా చూస్తుంటే చాలా దేవాలయాల్లో మనం కుంభాభిషేక కార్యక్రమాలు చేశాము, విశేషంగా ప్రవచనం చేశాము. వీటితో పాటు తెనాలి నుండి తిరుమలకు పాదయాత్ర చేశాము. రైతు బాగుండాలి, గ్రామం బాగుండాలి, రైతుల యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇంజనీర్ చదువుతున్నారు, సంతోషమే, డాక్టర్ చదువుతున్నారు, కలెక్టర్ చదువుతున్నారు, లేదా ఏదో ఒక ఉద్యోగానికి సిటీస్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు గ్రామాల్లో ఎవరు ఉండట్లేదు. గ్రామంలో రైతు ఉంటేనే లోకం బాగుంటుంది. అగ్రికల్చర్ యూనివర్సిటీలో మీ పిల్లల్ని చేర్చండి. అగ్రికల్చర్ యూనివర్సిటీలో అభివృద్ధి కావాలి అని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళటం, అలాగే అధికారుల దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. అగ్రికల్చర్ సంబంధించినవి ఏవైతే ఉన్నాయో స్టడీ చేయాలి బాగా అందరూ. అది తెలుసుకొని కొంత వదిలేస్తున్నారు, సాధన చేయట్లేదు ఎవరు కూడా. అని అగ్రికల్చర్ డెవలప్మెంట్ కావాలని మనం ఇక్కడ ఆర్యవైశ్య పీఠానికి సంబంధించి గురువులుగా కూడా ఉన్నా కానీ మనము ఇక్కడ వర్ణ వ్యవస్థ లేదు. ఇక్కడ అన్ని వర్ణస్థులకు అందరూ భారతీయులే, అందరూ భగవతి వాసవి బిడ్డలే అనే భావనతో అందరిలో చైతన్యం రావాలి. ఇక్కడ కుల, మత, వర్గ, వర్ణ, స్త్రీ, పురుష, వయోభేదం, కుల, మత, వర్గ, వర్ణ, స్త్రీ, పురుష, వయోభేదం లేకుండా అందరికీ ధర్మ బోధన చేయటమే మన కర్తవ్యంగా మనం తీసుకున్నాం పీఠాధిపతి అయినాక. పూర్వకాలంలో మేము ఇంకా విశేషంగా మడి ఆచారాలతో ఉండేవాళ్ళం. మా కట్టుబాట్లలోనే లోపల మాత్రమే ఉండి కొంతవరకే బయటకు వచ్చేవాళ్ళం. కానీ పీఠాధిపతి బాధ్యత స్వీకరించినాక ఏం చేసామంటే ప్రజల్లోకి వెళ్ళాం. పీఠాధిపతులు వాళ్ళు పీఠానికి అంకితము, పీఠాధిపతుల్ని సందర్శించాలంటే చాలా కష్టము మనకని అనుకుంటూ ఉండేవాళ్ళు. అటువంటి అపోహ తొలగాలి. పైగా మేము దండి సాంప్రదాయం కలిగిన వాళ్ళం. పీఠాధిపతి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు మేము పీఠాధిపతులమని. దండి సాంప్రదాయం అంటే ఏంటి? ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయండి? జగద్గురు భగవత్పాద ఆదిశంకరాచార్యులు వారు సన్యాస వ్యవస్థను ఒక క్రమ పద్ధతిలో రావాలని దశనామ సన్యాసము అంటే 10 రకాల సన్యాసాలు చెప్పారు. వివరాలు చెప్పండి సార్. గిరి, పురి, భారతి, తీర్థ, ఆనంద్, సాగర, అరణ్య, ఆశ్రమ, ఇంద్ర, చైతన్య, ఇట్లా మనకు చెప్పుకొచ్చారనమాట. దాంట్లో సరస్వతి, ఇక్కడ మాది సరస్వతి సాంప్రదాయం. అలాగే ఇక్కడ సన్యాస సాంప్రదాయంలో విశేషంగా ఏమిటంటే వారి పేరు చివరన సాంప్రదాయం ఉంటుందన్నమాట. ఇప్పుడు మాది ప్రజ్ఞానంద సరస్వతి, స్వరూపమేమో ఆనందము, ప్రజ్ఞ ఆనంద, ప్రజ్ఞానంద. అలాగే సరస్వతి సాంప్రదాయం అన్నమాట. అలా శంకరాచార్యులు వారు ఈ సాంప్రదాయాన్ని ఇచ్చారు. ఈ దండము వచ్చేసరికి మనకి పరుసు అంటారనమాట. ఆ దండానికి చివర పరుసు అంటే ఒక గొడ్డలి అంటారు చూసారు, అట్లా ఆ ఆకారం ఉంటుంది అనమాట. ఒక వస్త్రంతో బ్రహ్మసూత్రం అని ఉంటుంది అనమాట. ఆ బ్రహ్మసూత్రాన్ని దానికి ఆ దండానికి కట్టు ఉంటుంది ఈ దండికి. ఇది వచ్చేసరికి 6 ముళ్ళు ఉంటాయి అన్నమాట. కామ, క్రోధ, మద, మాత్సల్య, లోభ, మోహములను అవన్నిటిని వదిలేయటం. అలాగే షట్చక్ర సాధనకు మూలము. అలాగే పరశు అంటే ఏమిటంటే అధర్మాన్ని ఖండించటం అని అర్థం. మనకి పరశురాముడు అంటారు కదా, ఆ పరశురాముడి చేతిలో ఉండేదే పరుసు. పరుసు అంటే గొడ్డలి.
సాధారణంగా పొరుసు అంటే ఆడవాళ్ళ దగ్గర మగవాళ్ళ దగ్గర ఉండే ఆ పొరుసు కాదు, ఆ పొరుసు వేరు ఈ పొరుసు వేరు అనమాట. కాబట్టి ఆ పొరుసు అంటే గొడ్డలి, అంటే అధర్మాన్ని, ఎక్కడైతే అధర్మం ఉంటుందో ఆ అధర్మాన్ని ఖండించి ధర్మ బోధన చేయటం కొరకే ఈ దండం ఎప్పుడైతే ఉంటుందో దానికి సత్యదండం అని పేరు అనమాట. ఈ సత్యదండం ఉండటం వలన ఆ పీఠాధిపతుల యొక్క వైభవము, అనుష్ఠాన శక్తి అంతా కూడా ఆ దండంలోనే విశేషంగా ఉంటుంది. సన్యాసికి దండము, కమండలము, పాదుకలు, కవపేనము, వస్త్రము, జపమాల, ఆసనము, వ్యాసపీఠ, గ్రంథము, సాలగ్రామము ఇవన్నీ కూడా గురువులు అనుగ్రహింపజేస్తారు. మనకి పట్టాభిషేకం కూడా మఠాధిపతులు, పీఠాధిపతులు, ఏవత్ భక్తాదులందరూ కలిసి ఒక చోట ఉన్నప్పుడు, అనగా మన వాసవి పెనుగొండ క్షేత్రంలో అమ్మవారి పాదాల చింతన జరిగింది. సాంప్రదాయంగా మనకి పట్టాభిషేక కార్యక్రమాన్ని కూడా చేశారు. అలాగే మనం సాంప్రదాయంగా మేము సన్యాస దీక్ష తీసుకున్నాం అనమాట. సన్యాస దీక్ష తీసుకోవటం అంటే సామాన్యమైన విషయం కాదనమాట. మాకు చిన్న వయసులోనే ఈ సన్యాస దీక్ష ఇచ్చేటప్పుడే తల్లిదండ్రుల యొక్క మనసు కూడా చాలా చింత కలిగింది. కానీ మా కుటుంబంలో పుట్టి మాలో ఉన్న ఆయన స్వామి అవుతున్నారంటే మాకెంతో అదృష్టమని వాళ్ళు భావించారు. మా మాతృమూర్తి గారు మా పూర్వాశ్రమంలో ఆవిడ గర్భవతిగా నిర్ధారణ అయినాక మాకు పూర్వం ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు, మాకు ఇంకా సంతానం వద్దని మా పూర్వాశ్రమం మాతృమూర్తి గారు అనుకున్నారు. అలాగే కుటుంబ సభ్యులు కూడా ఎందుకు ఇంకా సంతానం వద్దు అని చెప్పని, ఈ సంతానం మనకి అధికంగా వచ్చింది కదా, ఏదన్నా మందు తీసుకొని ఆగిపోవటం ఉత్తమం కదా అని చెప్పని దానికోసం డాక్టర్లని వాళ్ళని పెద్దలందరూ కూడా కలిశారు. ఎవరు వద్దు ఉంచుకోండి అని చెప్పారు. ఎవరు ఏదో ఔషధం ఇస్తే అది స్వీకరించినా కూడా ఆ యొక్క పిండం దృఢంగా పెరిగిందంట. దానికోసమే మా గురువు గారు ఒక మాట చెప్పేవారు, నిన్ను కనేటప్పుడే మీ తల్లి వద్దు అనుకున్నారు, కనేటప్పుడే వద్దు అనుకున్నారు. ఎందుకు వద్దంటే వాళ్ళకి వద్దు, నువ్వు ఎవరికి కావాలంటే లోకానికి కావాలి. వాళ్ళు కన్నది నీకు ఎందుకు, నిన్నెందుకు కన్నారంటే లోకం కోసం కన్నారు. ఆవిడ గర్భవతిగా ఉన్నప్పుడు 6 నెలలో సుమారు 100 సంవత్సరాల వయసు సంబంధించిన ఆయన ఎవరైతే ఉంటారో ఒక ఉద్ధ రూపంలో, జంగమదేవాలయ రూపంలో వచ్చి, అమ్మా మీ ఇంట్లో 3 సంవత్సరాలు సంబంధించిన బాలుడు రూపం అంటే వామనమూర్తి ఎలా అయితే ఉంటాడో అలాగే మీ 3 తరాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళ రూపం ఎలా ఉంటుందో, భక్తి ఎలా ఉంటుందో, వాళ్ళ జ్ఞానం ఎలా ఉంటుందో అటువంటి అద్భుతమైన జ్ఞాన తేజోవంతమైన కుమారుడు పుడతాడమ్మా అని చెప్పారంట. పండితులు అలాగే సిద్ధాంతులు, ఆధ్యాత్మిక ప్రబోధన చేసే గురువులు, అమ్మా నీకు చూస్తుంటే నీ ముఖం ఎంతో తేజస్సు ఉందమ్మా, నీకు ఎన్నో సంతానం అని ప్రశ్నించేవారంట. ఇలా అంటే అయితే ఈ సంతానం నీకు కలుగుతుందంటే చాలా గొప్ప విషయం అమ్మా అన్నారు. దీపావళి వస్తుంది, అమావాస్య వస్తుంది. ఈ అమావాస్య ముందు పుట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. అమావాస్య రోజు పుట్టారు అంటే వాళ్ళు దొంగన్న అవుతారు, దొరన్న అవుతారు, ఆ రోజు పుడతారేమో అని చెప్పని వీళ్ళు భయపెట్టారంట. పైగా ఆశ్వీజ మాసం, దేవీ నవరాత్రుల అనంతరము అని అందరూ కంగారు పడుతుంటే అప్పుడు మన శ్రీ విద్యాపీఠం గురువులైన మాతృశ్రీ జయలక్ష్మ గారు, అమ్మవారి కృప నీకు పరిపూర్ణంగా ఉంది, నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా అని గురువులు చెప్పారు. చెప్పినాక ఆశ్వీజ మాసంలో చక్కగా విశేషంగా అమ్మవారి ఆరాధన చేయటం వలన అమ్మవారి యొక్క కృపతో ఆశ్వీజ మాసం బహుళ త్రయోదశి శుక్రవారము సంధ్యా సమయంలో, ధన్వంతరి జయంతి, ధనత్రయోదశి, అలాగే మాస శివరాత్రి కూడా కలయిక కలిగిన సమయంలో మేము భూమి మీద ఆవిర్భవించడం జరిగిందనమాట. మా జననం అలా జరగటం వలన ధన్వంతరి జయంతి వలన వీడు మంచి యోగ్యమైన వాడవుతాడు. వీడు ధనత్రయోదశి రోజు పుట్టడం వలన మంచి ఐశ్వర్యవంతుడవుతాడు. మాస శివరాత్రి కూడా కలిసి ఉండటం వలన వీడు పరమశివ భక్తుడవుతాడు అని చెప్పని అందరూ చెప్తుండేవారంట. కానీ ఇక్కడ ఆధ్యాత్మిక ఐశ్వర్యం అధికంగా ఉంది, విద్యే ఐశ్వర్యమై ఉంది. ధన్వంతరిగా భక్తాదులందరికీ కూడా మంచి జీవన విధాన పద్ధతులు ఏవైతే ఉన్నాయో దాంట్లో కొంచెం మార్పు చేసుకోవాలి మీరందరూ ఇప్పుడున్న జీవన విధాన శైలిని అని మార్పు చేసి వాళ్ళకి ఆరోగ్యపరమైన సూత్రాలను మనం ఇస్తూ ఉండేవాళ్ళం.
దీనివల్ల ధనవంతరిగా కూడా ఆ స్వామి కృప మనకి చేయటం జరిగిందనమాట. అంటే మహాత్ములు జన్మించడం అంటే సామాన్యమైనది కాదు, అది చాలా గొప్ప విషయం అన్నారు. మరి మేము పుట్టిన రోజు నుంచే అది ఇంకా దీపావళి ప్రారంభమైంది కాబట్టి లోకమంతా కూడా దీపాలు పెట్టడము, తపాసులు కాల్చటం అనేది జరిగింది. దానికి మా మాతృమూర్తి గారు చెప్పేవారనమాట, నువ్వు పుట్టిన తెల్లారే వీధి వీధిన, వాడ వాడన, దేశ దేశమున దీపాలు పెట్టి అందరూ దీపావళి పండగ చేసుకున్నారు. నువ్వు పుట్టడం మా ఇంట్లో పండగ కాదు, లోకం మొత్తానికి పండగ అయిందని ఆవిడ ఎప్పుడు ఆనందపడుతూ ఉండేవారనమాట. ఆవిడలో ఉండే భక్తి, ఆవిడలో ఉండే త్యాగము, శాంతి, ఔన్నత్యం ఎంతో మందికి పురుడు పోసారు ఆవిడ. మా మాతృమూర్తి గారి పూర్వాశ్రమం ఎంతో మందికి వివాహం చేశారు ఆవిడ. మా బాల్యంలో మాకు ఇల్లు అంటే బంధువులతోనే ఉండేదన్నమాట. ఆ బంధువులందరికీ ఆవిడే మంచిగా చూసేవాళ్ళు, వాళ్ళకి మంచి మార్గాన్ని ఇచ్చేవారు. ఎంతమందికి వచ్చినా, 100 మంది వచ్చినా, 200 మంది వచ్చినా, 500 మంది వచ్చినా కూడా వారందరికీ మా మాతృమూర్తి గారు ఒకరిని ఇద్దరిని సహాయం తీసుకుని ఆవిడే వంట చేసి పెట్టేవాళ్ళు అనమాట. ఇప్పటికి కూడా మా మాతృమూర్తి గారే తెనాలి మఠానికి రోజు ఉదయం పూట వచ్చి అమ్మవారి కార్యక్రమాలు చూసుకొని మరలా వెళ్ళిపోతారనమాట. మరలా ఉదయం వచ్చి అమ్మవారి సేవ మడుగు చేస్తూనే ఉంటారు. కొంతకాలం వారి గృహానికి మఠానికి రావడానికి అవకాశం లేక రాలేదు, పూర్తిగా చేస్తుంటారు. ఇప్పటికి కూడా తెనాలిలో మఠానికి సంబంధించిన బాధ్యతలు కొన్ని వ్యవహారం అంతా కూడా మా పూర్వాశ్రమం మాతృమూర్తి గారే చూస్తూ ఉంటారన్నమాట.